ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 చాలా అద్భుతంగా ప్రారంభమైంది నిన్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నుంచి. మొదటి మ్యాచ్ ఆర్సీబీ మరియు కోల్కతా మధ్యన జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఒక మంచి విక్టరీని సొంతం చేసుకుంది. అలాగే మొదటి విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ మరియు కేకేఆర్ బ్యాట్స్మెన్ పవర్ ప్లే లో ఊచకోత కోసేశారు. అసలు ఏం ఆడారు భయ్య, అద్భుతం. సూపర్ బ్యాటింగ్ తో నరేన్ అండ్ రహానే మొదటి ఇన్నింగ్స్ లో ఒక పెద్ద పార్ట్నర్షిప్ ని నిలబెడితే, అలాగే ఆర్సీబీ తరపున కోహ్లీ అండ్ ఫిల్సాట్ మంచి పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. అలాగే కృణాల్ పాండ్యా మంచి వికెట్స్ తీసుకోవడం వల్ల కేకేఆర్ ని చాలా బాగా కట్టడి చేశారు. అలాగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడానికి ముఖ్య కారణమైన కృణాల్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డ్ ని చూస్ చేసుకుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు చేజింగ్ కి అనుకూలిస్తుంది బాగా. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేకేఆర్ తరపున డీకాక్ అండ్ సునీల్ నరేన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగారు. కానీ డీకాక్ ఒక 4 కొట్టి వెంటనే హేజల్ వుడ్ వేసిన 5వ బంతికి తన వికెట్ ని క్యాచ్ రూపంలో పోగొట్టుకున్నాడు. దానికి ముందే ఒక లైఫ్ కూడా లభించింది డీకాక్ కి. డీకాక్ అవుట్ అయినమ్మటే వచ్చిన రహానే మాత్రం ఏమాత్రం సంకోచించలేదు. దీంతో వాళ్ళ స్కోర్ చాలా వేగంగా పెరిగింది. తనతో పాటు సునీల్ నరేన్ కూడా చాలా మంచి సపోర్ట్ అందించాడు. వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 55 బంతుల్లో 103 పరుగుల్ని రాబట్టారు. ఇద్దరు క్రీజ్ లో ఉన్నంతసేపు కేకేఆర్ స్కోర్ కార్డ్ దాదాపు 200 దాటి 230 దాకా స్కోర్ చేరే అవకాశం ఉందని ప్రెడిక్టర్ చెప్పింది. బట్ రసిక్ దాన్ సలాం వేసిన 10వ ఓవర్ చివరి బంతికి నరేన్ వికెట్ ను కోల్పోయాడు. అది కూడా క్యాచ్ రూపంలో. దాని తర్వాత వెంటనే వచ్చిన కృణాల్ పాండ్యా రహానే వికెట్ తీయడంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్ప కూలిపోయింది. వెంటనే కృణాల్ పాండ్యా వేసిన బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో రహానే వికెట్ ని తీశాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ వికెట్లను కూడా తీశాడు. కృణాల్ పాండ్యా వేసిన బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో రహానే వికెట్ అండ్ వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ వికెట్లను కూడా కోల్పోయింది కేకేఆర్ టీం. దీంతో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందనే చెప్పొచ్చు. వీళ్ళ స్కోర్ కార్డ్ కూడా చాలా స్లోగా మారిపోయింది. వచ్చిన వారు వచ్చినట్టు వికెట్లను కోల్పోయారు. రింకు సింగ్ తర్వాత వచ్చిన రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా వాళ్ళ వికెట్లు కూడా కోల్కతా త్వరగానే కోల్పోయింది. బట్ రఘువంశీ మాత్రం కొంచెం పోరాట ప్రతిమ కనపరిచాడనే చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒక్కడే చివరి వరకు ఉండి 22 బంతుల్లో 30 పరుగులు చేసి కేకేఆర్ టీం లో స్కోరింగ్ కి ఆగిపోకుండా వారికి సపోర్ట్ గా నిలిచి వారి స్కోర్ కార్డ్ ను 170 దాటించేలా చేశారు. ఒకవేళ రఘువంశీ కూడా త్వరగా అవుట్ అయిపోయి ఉంటే వాళ్ళ స్కోర్ కనీసం 150 కూడా దాటదని చెప్పొచ్చు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. కృణాల్ పాండ్యాతో పాటు హేజల్ వుడ్, లివింగ్స్టన్ అండ్ యష్ దయాల్ కూడా మంచి బౌలింగ్ ని చూపారు. రసిక్ దార్ సలాం అండ్ సుయేష్ శర్మ చెరో వికెట్ తీసినా గానీ వారి ఎకానమీ దాదాపు 11 దాటి ఉంది. ఇక 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి తిరిగిన ఆర్సీబీ ఊచకోత కొట్టడం ప్రారంభించింది పవర్ ప్లే నుంచే. మొదటి నుంచే ఫిల్సాట్ అండ్ విరాట్ కోహ్లీ విరుచుకుపడ్డారు కేకేఆర్ టీం పైన అండ్ తన బౌలర్స్ పైన. పవర్ ప్లే లోనే దాదాపు 80 పరుగుల దాకా రాబట్టారు. కోహ్లీ అండ్ సాల్ట్ పార్ట్నర్షిప్ 51 బంతుల్లో 95 పరుగులకు చేరింది. వీళ్ళిద్దరూ చాలా వేగంగా రన్స్ కొట్టారు. దీంతో ఆర్సీబీ టీం చాలా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. దాదాపు వీళ్ళు ఒక్క వికెట్ కూడా పాలకుండానే పవర్ ప్లే ని దాటేశారు. ఇక 9వ ఓవర్ 3వ బంతికి వరుణ్ చక్రవర్తి వచ్చి ఫిల్సాల్ట్ వికెట్ ని తీశారు. తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ చాలా అన్కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు. పూర్తిగా స్ట్రైకింగ్ చేయలేకపోయాడు. జస్ట్ సపోర్ట్ ఇద్దామనుకున్నాడు కానీ ఒక భారీ షాట్ కి యత్నించి తన వికెట్ ని క్యాచ్ రూపంలో కోల్పోయాడు నరేన్ బౌలింగ్ లో. తర్వాత వచ్చిన కొత్త కెప్టెన్ రజాత్ పటిదార్ మాత్రం అస్సలు ఆలోచించలేదు. ప్రతి ఒక్క స్పిన్నర్ ని ఊచకోత కొట్టాడు. కేవలం 16 బంతుల్లోనూ 34 పరుగులు చేసి 212 స్ట్రైక్ రేట్ తో కేకేఆర్ బౌలర్స్ ని వణికించాడు. ఇలా ఆడే క్రమంలోనే వైభవ్ అరోరా వేసిన బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి రజాత్ పటిదార్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన లివింగ్స్టన్ ఏమాత్రం ఆలోచించకుండా గేమ్ ని చాలా త్వరగా ఫినిష్ చేశాడు. కేవలం 5 బంతుల్లోనే 15 పరుగులు చేసి చాలా ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేశాడు. తనతో పాటు కోహ్లీ కూడా ఈ గేమ్ ని చాలా చక్కగా ఫినిష్ చేశాడు. కోహ్లీ మొదటి నుంచి నిలబడి చాలా సపోర్ట్ అందించాడు. కోహ్లీ మొదటి నుంచి నిలబడి సాల్ట్ కి, పటిడర్ కి అండ్ లివింగ్స్టన్ కి కూడా మంచి సపోర్ట్ అందించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ దాదాపు 10కి కంటే ఎకానమీ ఎక్కువతోనే బౌలింగ్ చేశారు. కేవలం సునీల్ నరేన్ మాత్రమే 4 ఓవర్లు వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. కేకేఆర్ తరపున వీరే బెస్ట్ బౌలర్ గా నిలిచారు. ఇలా ఎంతో చక్కగా ఆడి ఆర్సీబీ తన మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని